అసలు ఎన్ఐటీలో జాయిన్ అవ్వచ్చా? ఎన్ఐటీ నిజంగా ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ నేర్పిస్తుందా? ఇలాంటి క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ అనబోతుంది. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ అబౌట్ ఎన్ఐటీ. ఎన్ఐటీ గురించి చాలామందికి చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్గా నా పర్సనల్ ఒపీనియన్ని అకాడమిక్స్ నుంచి లైఫ్ వరకు నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాన్ని ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్. ఎన్ఐటీ అనేది యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి చేసే ఒక ప్రోగ్రామ్ లాంటిది. సో మనం మన బీటెక్ డిగ్రీ కావాలంటే యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయాలి. దాంతోపాటు ఎన్ఐటీ నేర్పించే ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ నేర్చుకోవాలి. ఈ రెండు ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. యాజ్ యూజువల్ నార్మల్ బీటెక్ స్టూడెంట్ ఏవైతే సబ్జెక్ట్స్ రాస్తాడో ఎన్ఐటీ స్టూడెంట్స్ కూడా అవే సబ్జెక్ట్ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలి. పాస్ అవుతేనే మనకి బీటెక్ సర్టిఫికేట్ అయితే చేతిలోకి వస్తుంది. సో ప్యారలల్గా మనం ఎన్ఐటీ సిలబస్ అండ్ యూనివర్సిటీ సిలబస్ చదవాలి. ఎన్ఐటీ సిలబస్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది, చదవాలి. ఎప్పటికప్పుడు ప్రతిరోజు చదివితే ఈజీగానే ఉంటుంది. ఎప్పుడైతే పెండింగ్ అవుతుందో అది చదవడానికి ఇంకా లేట్ అవుతుంది. సో మనం రెండు మెయింటైన్ చేయగలిగితేనే ఈ కాలేజ్ జాయిన్ అవ్వండి. ఫస్ట్ థింగ్, ఎన్ఐటీలో మనకి స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే పైథాన్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ 1 అండ్ యాప్టిట్యూడ్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే మనకి స్టార్ట్ చేస్తారు. కమ్యూనికేషన్ ఇంగ్లీష్ ఉంటుంది. మనం ప్రాక్టికల్గా ఇంగ్లీష్ మాట్లాడాలి. క్లాస్ రూమ్స్లో ఇంగ్లీష్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. యాప్టిట్యూడ్ ఫస్ట్ నుంచే మనకు నేర్పిస్తారు. సో మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మనం నేర్చుకుంటాం. టీచింగ్ స్టాఫ్ అయితే యంగ్ జనరేషన్ వాళ్ళే, బిలో 30 ఏజ్ అలా ఉంటారు. సో మనం ఈజీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఏం భయం లేకుండా. బట్ మన లిమిట్స్లో మనం ఉండాలి. స్టాఫ్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఇక్కడే మనం చాలా స్టూడెంట్స్ మిస్టేక్స్ చేస్తారు. సో ఎన్ఐటీ అకాడమిక్స్ గురించి చెప్పాలంటే స్టార్టింగ్ నుంచే ప్రాక్టికల్గా నేర్పిస్తారు. మ్యాథ్స్ ఫర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇలాంటివి మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. స్టార్టింగ్ నుంచే మనం కోడింగ్ ఫస్ట్ నుంచి ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. ప్రతి స్టూడెంట్ దగ్గర ఇండివిజువల్ ల్యాప్టాప్ ఉంటుంది. మన క్లాసెస్ స్లైడ్స్ అన్నీ ల్యాప్టాప్లో కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఈజీగా చూడొచ్చు, నేర్చుకోవచ్చు. క్లాసెస్లో నేర్చుకున్న విషయాల్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి చాలు, మనం ఈజీగా ఫాలో అప్ చేయొచ్చు. అకాడమిక్స్తో పాటు క్యాంపస్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. యూనివర్సిటీ యాక్టివిటీస్ కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. సపరేట్గా ఎన్ఐటీ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇందులో పాటుగా మనకి ఎన్ఐటీ స్టూడెంట్ క్లబ్స్ ఉంటాయి. ఆ క్లబ్స్ ఏంటివంటే జెన్ఐఏ స్పోర్ట్స్ క్లబ్, ఆర్ట్స్ క్లబ్, అడ్వాన్స్డ్ టెక్ క్లబ్, ఆంటర్ప్రినర్షిప్ క్లబ్ అండ్ దీనన్నిటికీ హెడ్ ఒక క్లబ్ ఉంటుంది. అది ఎన్ఎస్సిసి అంటారు. సో ఈ ఎన్ఎస్సిసి క్లబ్ ప్రెసిడెంట్ తన కింద ఉన్న ఆల్ గ్రూప్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేటట్టు చూస్తాడు. ప్రతి క్లబ్కి స్టూడెంట్ ప్రెసిడెంట్ ఉంటారు. ఎలక్షన్ కండక్ట్ చేసి ప్రెసిడెంట్ని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళ క్లబ్ యాక్టివిటీస్, ఈవెంట్స్, వర్క్షాప్ అన్నీ ఆ ప్రెసిడెంట్ చూసుకుంటారు. రెగ్యులర్గా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు. మంత్లీ ఒక క్లబ్ యాక్టివిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఐ థింక్ 3 వీక్స్కి ఒకసారి బయట నుంచి ఎన్ఐటీ స్టాఫ్ వస్తారు. వీళ్ళు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. లైక్ ఐఓటీ, రోబోటిక్స్, ఇంకా కొన్ని టెక్నాలజీస్ గురించి చెప్తారు. మాకైతే ఐఓటీ వర్క్షాప్ జరిగింది, రోబోటిక్స్ వర్క్షాప్ జరిగింది, ఇంకా కోడింగ్ సెషన్స్ కూడా జరిగాయి. అలానే ఎన్ఐటీలో ఐడియాథాన్, హ్యాకథాన్ ఇలాంటి ఈవెంట్స్ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. యూనివర్సిటీ ఎగ్జామ్ ప్యాటర్న్ మిడ్ 1, మిడ్ 2 సెమిస్టర్ ఉంటుంది. సో మిడ్ బిఫోర్ 3 to 4 days మనకి టైం ఇస్తారు చదవడానికి. సో ఈ టైంలోనే మనం మొత్తం మిడ్ 1 సిలబస్ మొత్తం చదవాలి. సో లైక్ ఇలా ఉంటుంది. వీక్లీ 2 days యూనివర్సిటీ సిలబస్ జరుగుతుంది. యూనివర్సిటీ స్టాఫ్ వచ్చి మనకి టీచ్ చేస్తారు. మిగతా డేస్ మొత్తం ఎన్ఐటీ కరికులం ఉంటుంది. మాడ్యూల్ క్విజెస్ ఉంటాయి. స్టార్టింగ్లో కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది. ప్రాపర్ టైం మేనేజ్మెంట్ ఉంటే రెండింటిని బ్యాలెన్స్ చేయొచ్చు. ప్రతి స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. నేను చెప్పినవి అన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఎన్ఐటీ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. నా జర్నీలో నెక్స్ట్ ఇయర్ ఎక్స్పీరియన్సెస్, ప్రాజెక్ట్స్, కోడింగ్ టిప్స్, టెక్ ఈవెంట్స్ ఇలాంటివి రెగ్యులర్గా ఈ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో కాబట్టి ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.